గీత చదవడం వల్ల ఏమవుతుంది? మనం ఒకదాని తర్వాత ఒకటి యుద్ధాలు ఓడిపోతూ వచ్చాం. మన సగం భూమి లాక్కోబడింది. దానిమీద పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లు ఏర్పడ్డాయి. ధర్మ రక్షణకు శాస్త్రం కాదు, శస్త్రం అవసరమని వాదనలు వినిపిస్తుంటాయి. గీత చదివేవారు ఎన్నిటికీ ఓడిపోలేరని నేను 100 సార్లు చెప్పాను. ఒక్కరి ముందు 10 మంది నిలబడితే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవచ్చు, కానీ అప్పుడు కూడా వారు ఓడిపోరు. ఏ గీతలోనైతే వెనక్కి తగ్గకూడదు అనేదే ప్రధాన సందేశమో, మనసుకి గాయాలు తగిలినా, శరీరానికి గాయాలు తగిలినా, మోహం అడ్డు వచ్చినా, భయం అడ్డు వచ్చినా యుద్ధం చేయి పార్థాని ఉందో, అలాంటి గీతను చదివేవారు 1200 ఏళ్లుగా యుద్ధాల్లో ఎలా ఓడిపోతూ వచ్చారో నాకు చెప్పండి. మనం యుద్ధాలు ఎందుకు ఓడిపోతూ వచ్చామంటే మన మనసుల్లో వేదాంతం పట్ల ఎటువంటి గౌరవం లేదు. అవును, ధర్మం పేరుతో అర్థం లేని సంప్రదాయాలను, పనికిరాని కర్మకాండలను మరియు మూఢనమ్మకాలను మనం గట్టిగా పట్టుకున్నాం. ఆ కర్మకాండలతో, ఆ సంప్రదాయాలతో యుద్ధాలు గెలవలేము. కానీ కుదరకాని చూడండి, గీత ఎప్పుడూ ఉంది కదా. అయినా ముస్లింలు వచ్చి మనల్ని ఓడించారు, మత మార్పిడి చేయించారు అని అంటున్నారు. నా కణత మీద తుపాకీ పెట్టి, నా గొంతు మీద కత్తి పెట్టి, నా నుండి కృష్ణుడిని దూరం చేసి చూపించండి. గీతను చదువుతూ కూడా మత మార్పిడికి గురయ్యారంటే విషయం చాలా స్పష్టం. మీకు ఎప్పుడూ ధర్మంతో సంబంధమే లేదు అంటే మీరు అసలు గీతను చదవనే లేదని అర్థం.